టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా హడలెత్తిస్తోంది. చాలా మందికి చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే కబ్జాదారులు ఉంటారో లేకపోతే తెలుసో తెలియకో ఎంకరేజ్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన చెరువులు ఏవైనాయో, పాత చెరువులు లేకపోతే కొన్ని ఏళ్ల తరబడి వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అన్ని చెరువుల్ని, కుంటల్ని, అలాగే నాళాలని ఎంకరేజ్ చేసిన అన్నిటిని కూడా తీసివేసి వాటన్నిటిని ముందు తరాలకి మంచిగా ఇవ్వాలి, కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా చాలా చురుకుగా పనిచేస్తోంది. ఈ రోజు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది హైడ్రా. అదేంటంటే శేర్లింగంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి 204 నిర్మాణాలకు నోటీసులు సర్వ్ చేసింది. ఈ రోజు దుర్గం చెరువు FTL లెవెల్లోకి వస్తాయి, అందులో నిర్మాణాలు చేపట్టారంటూ ఈరోజు అమర్ సొసైటీ కాలనీ, అలాగే నెక్టార్ గార్డెన్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, వీటితో పాటు కావూరి హిల్స్, ఇలా అనేక కాలనీలో ఉన్నటువంటి దాదాపు 204 నిర్మాణాలకు ఈరోజు నోటీసులు సర్వ్ చేసింది. అందులో 30 రోజులు అంటే ఒక నెల రోజుల పాటు వాటన్నిటికీ కూడా టైం ఇచ్చింది. ఎందుకంటే అంతలోపు ఏవేవైతే బఫర్ జోన్లో ఉన్నాయో, ఏవేవైతే FTL లెవెల్లో అక్రమంగా చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా వాళ్లే తొలగించుకోవాలని, లేని పక్షంలో తామే ఆ నిర్మాణాలను చట్టబద్ధంగా తొలగించి వేస్తామని చెప్పేసి హెచ్చరించింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ చుట్టుపక్కలనే ఆ 204 నిర్మాణాలు ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ బిల్డింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి సంబంధించినటువంటి బిల్డింగ్, తిరుపతి రెడ్డి గారిది. ఆ ఎదురుగుండా ఉన్నది ఆయన ఆఫీసు, అదేమో ఇల్లు. ఆ రెండు కూడా ఆయనవే అని చెప్పేసి ఆయనకు కూడా నోటీసులు సర్వ్ చేశారు. వాటిని 1 మంత్ లోపల క్లియర్ చేయాలని, నిర్మాణాలని కూల్చివేయాలని, లేదా తామే చర్యలు తీసుకుంటామని. అయితే ఇంకొక ఇక్కడ మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, నిజంగా అప్రిషియేట్ చేయాలి, తిరుపతి రెడ్డి గారు కూడా స్పందించారు. తనకు ఆ నిర్మాణాలు FTL లెవెల్లో ఉన్నాయి అన్న సంగతి తెలియదని కొనేటప్పుడు. ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే తప్పకుండా ఎలాంటి చర్యలు హైడ్రా తీసుకున్నా కూడా తానందుకు అంగీకారమేనని చెప్పేసి ఆయన చెప్పడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి ఆదర్శవంతమైనటువంటి విషయం కూడా. ఫస్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ అయితే మార్పు అనేది అందరూ ఫాలో అవుతారని అంటుంటాం కదా, అలాగే ఆయన కూడా స్పందించారు. తర్వాత నా వెనకాల ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి మీకు, అందులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీస్ కూడా ఉంది. ఆయన బోర్డు కూడా బయట కనిపిస్తా ఉంది మనకి. తర్వాత చాలా ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ చాలా నిర్మాణాలు ఉన్నాయి, రకరకాల ఆఫీసులు, నిర్మాణాలు, ఇళ్ళు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా 1 మంత్ లోపు తొలగించాలని చెప్పి ఆ నోటీసుల్లో హైడ్రా చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడైతే F అని రాసుందో ఇంటి మీద, అదేమో FTL లెవెల్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఇళ్ళు. తర్వాత BN రాసున్న ఇళ్ళు లేదా BN రాసున్న నిర్మాణాలు అయితే బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు. మనకు పక్కకు కనిపిస్తుంది చూడండి దుర్గం చెరువు. సో దుర్గం చెరువుకు సంబంధించినటువంటి FTL లెవెల్, అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి దాదాపు 204 కట్టడాలను, ఈ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి నోటీసులు సర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ 1 మంత్ లోపు వెయిట్ చేసి అవ్వకపోతే వాళ్లే తీసేస్తారని కూడా అందులో క్లియర్గా నోటీసులో చెప్పున్నారు. ఏది ఏమైనా కూడా హైడ్రా చేస్తున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వము లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఒక రకంగా మనకి ఏవైతే చెరువులు ఉన్నాయో, కుంటలు ఉన్నాయో, అలాగే నాళాలు ఉన్నాయో వాటన్నిటినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో. మనకు తెలుసు వర్షం వస్తే ఈ ఏరియా అయితే కింద ఇందాక ఎవరో చెప్తున్నారు, పక్కనే ఆఫీస్ ఉందని చెప్తున్నారు ఆయన, ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తాయి మేడం అని చెప్తున్నారు ఆయన. అంటే ఆల్మోస్ట్ హాఫ్ లెవెల్ వరకు వాటర్ వచ్చేస్తాయి. మనం ఎప్పుడైతే చెరువుల్ని, ఈ కుంటల్ని లేకపోతే నాళాలని కబ్జా చేస్తామో, లేకపోతే వాటి మీద ఎంకరేజ్ చేసి కట్టడాలను నిర్మిస్తామో, అప్పుడు వాటర్ ఫ్లో అనేది కూడా తగ్గిపోతుంది. ఆ వాటర్ ఎటుపోవాలో తెలియక వర్షం వచ్చినటువంటి వర్షపు నీరు మొత్తం కాలనీలోనే ఉండేటువంటి పరిస్థితి, లేదా ఇళ్ల లోపలికి వచ్చేటువంటి పరిస్థితి. సో అదే ఇదంతా ఫ్రీగా వదిలేస్తే అది చెరువులాగా ఉండిపోతాయి కాబట్టి చెరువులోనే ఉండిపోతాయి. ఇంకొకటి క్లైమేట్ కూడా దారుణంగా చేంజ్ అయింది. గత 10-15 ఏళ్లలో చూసుకుంటే హైదరాబాద్ క్లైమేట్ చాలా దారుణంగా మారిపోయింది. ఇంతకుముందు స్వెట్టింగ్ కానీ లేకపోతే సఫకేషన్ ఇదంతా ఏం ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఘోరమైనటువంటి పరిస్థితి. కేవలం కాంక్రీట్ జంగిల్లాగా తయారవటం, ఈ ఎంక్రోచ్మెంట్ల వల్ల రకరకాలైనటువంటి ప్లేసెస్లో, అంటే కట్టకూడని ప్లేసెస్లో కూడా అక్రమ నిర్మాణాలు నిర్మించడం వల్లనే ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మనం మొత్తం వాతావరణాన్ని సమతూకంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏవైతే న్యాచురల్గా మనకు వస్తాయో, అంటే ఈ చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా, నాళాలు కూడా వాటికి అవే ఫ్లో అయ్యేలాగా మనం
వదిలిపెట్టగలిగితే ఎక్కడా కూడా ప్రాబ్లం రాదు అనేసి పర్యావరణవేత్తలందరూ మొత్తుకుంటున్నారు. దీనికి సుప్రీంకోర్టు కోర్ట్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషను. ఇప్పుడు ఈ హైడ్రా కూడా వచ్చింది కాబట్టి ఇంకోటి ఏంటంటే హైడ్రా మా రాష్ట్రంలోకి రావాలి, మా జిల్లాల్లోకి రావాలనే డిమాండ్ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది అనే ఒక మెసేజ్ అయితే అందరికీ పోతున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కట్టడాలని వాళ్ళు కూల్చుకుంటారా, లేకపోతే హైడ్రానే మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకేసి కూల్చివేస్తుందా అనేది అయితే చూడాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.